ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఎప్పుడైతే మనం మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటామో, హృదయంలో ఉన్న చెడుతనాన్ని తొలగించుకుంటామో, అప్పుడు మన యందు దేవుడు శ్రద్ధ నిలిపి మన నీతికి తగినట్లుగా మన నివాస స్థలమును వర్ధలింప చేస్తారండి. మన హృదయంలో నుంచి అబద్ధములు కానీ, మోసాలు కానీ, అక్రమాలు, అలాగే లంచములు పుచ్చుకోవడం, చాలా దేవునికి నచ్చలేనివి ఎన్నో ఉన్నాయి. చిన్నదే కాదా అని చిన్న అబద్ధం అనుకోవచ్చు. అబద్ధం కూడా మనల్ని అభివృద్ధి పరచదు. సో ఇటువంటి వాటన్నిటి నుండి మనం విడుదల పొందినప్పుడు మనం ఇల్లుని శుభ్రం ఏ విధంగా చేస్తామో అలాగే మన హృదయాన్ని చక్కగా శుభ్రం చేసుకుని అందులో ఉన్న చెడుతనాన్ని బయట తీసివేసినప్పుడు దేవుడు మన నివాస స్థలాన్ని దీవిస్తారండి. మన స్థితి మొదటగా కొద్దిగా ఉన్నా సరే దేవుడు మహాభివృద్ధి కలుగ చేస్తారు. ఉదాహరణకు మనం ఒక వ్యాపారం చిన్నగా స్టార్ట్ చేసినా దేవుడు దాన్ని పెద్ద వ్యాపారంగా దీవిస్తారు. అలాగే మన ఉద్యోగం మొదట చిన్నగా ఉన్న దేవుడు ఎంతో గొప్పగా దీవిస్తారండి. యథార్థవంతులకు దేవుడు తోడయండి వారిని వర్ధిల్లింప చేస్తారంట. యోసేపుకు దేవుడు తోడయండి ఆయన వర్ధిల్లింప చేశారు. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, ఇదిగో ప్రభా, మమ్మల్ని మేము పవిత్రపరచుకునే కృపనివ్వండి. మమ్మల్ని పవిత్రపరిచిన ఆయన మా హృదయంలో ఉన్న చెడుతనాన్ని శుభ్రం చేయండి. నాయన అబద్ధాలు, మోసాలు, అక్రమాలు, దొంగతనములు ఇటువంటివేవి మా హృదయంలో ఉండకుండా మా హృదయం పవిత్రపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.